5 ఇయర్స్ అందరూ ఫాలో అవుతున్నారా అండి? దాదాపుగా 4-5 రోజుల నుంచి నేను క్వెషన్స్ మీదే కాన్సంట్రేట్ చేశాను. ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ మీదే. ఎందుకనంటే ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ మీద గనక కమాండ్ వస్తే దాదాపుగా మనకు హాఫ్ ఆఫ్ ది ఇంగ్లీష్ అనేటటువంటిది అవగతమవుతుందండి. చక్కగా రాయగలుగుతాము. భాష రాసేటప్పుడు గ్రామటికల్ మిస్టేక్స్ అనేటటువంటివి దొరలవు. యాక్చువల్‌గా ఇవన్నీ గనక మనము చక్కగా గనక నేర్చుకుంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసెస్ నుంచే సెంటెన్స్ ఫార్మేషన్ అనేటటువంటిది వస్తుంది. భాష మీద మంచి కమాండ్ అనేటటువంటిది వస్తుంది. ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్ గనక రాయటంలో తప్పులు లేకుండా సిక్స్త్ క్లాస్‌కి వచ్చేటప్పటికి స్టూడెంట్ రాయటం నేర్చుకున్నాడు అని చెప్పనంటే, ఇంక అక్కడి నుంచి గ్రూప్ మీద కాన్సంట్రేట్ చేసి గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చక్కటి వాక్యాలు రాయగలుగుతారండి. అటువంటి నాలెడ్జి ముందర తల్లులకి ఇస్తే గనక వాళ్ళు నేర్చుకొని వీడియోస్ చూడటం ద్వారా పిల్లలకి నేర్పగలుగుతారు ఎక్కువ కాన్సంట్రేట్ చేసని నా ఉద్దేశం అండి. అసలు నేను ఈ ఛానల్ ఓపెన్ చేసి ఇట్లా ప్రతిరోజు పాఠం చెప్పడానికి కారణమే బయటికి వెళ్ళలేక కుదరక ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఫోన్ ఉన్నప్పుడు చూసుకుంటారు ఇళ్లల్లో ఉండేటటువంటి లేడీసు పిల్లలు చిన్నపిల్లలకి ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్పగలుగుతారనేటటువంటి ఉన్నతమైనటువంటి ఆశయమేనండి. అసలు ఈరోజు మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పినంటే ఏంటంటే వీటినే కమాండ్స్ అని, ఆర్డర్స్ అని, రిక్వెస్ట్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారండి. అంటే అది ఆదేశం కావచ్చు, ఆజ్ఞ కావచ్చు, లేకపోతే విన్నపం కావచ్చు, విజ్ఞాపన కావచ్చు, ఏవైనా కానీ వీటిలో ఎలా ఉంటాయి అని చెప్పినంటే మెయిన్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుందండి. చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గో దేర్, కమ్ హియర్, ప్లీజ్ సెండ్ మీ ఎ లెటర్, ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ వాటర్, కమెన్స్ ద బ్యాటిల్. ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా వెర్బ్తో మొదలయ్యి, అంటే మనకి హెల్పింగ్ వెర్బ్ కాకుండా మెయిన్ వెర్బ్తో మొదలయ్యి చివరిలో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారండి. వి షల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.